ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘ అధికారుల పర్యటన ఏపీలో ఇంకా కొనసాగుతుంది. క్రమంగా అంటే కంటిన్యూయస్‌గా వివిధ శాఖల అధికారులతో ఎన్నికల సంఘ అధికారులు మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎంకే మీనా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు ఒక కీలక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అందిన కంప్లెయింట్లకు సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇంకా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇప్పటివరకు డిసెంబర్ 9 కంటే ముందు ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో పరిష్కారం చేశామంటూ కూడా రిప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు ఏవైతే కంప్లెయింట్స్ వచ్చాయో వాటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే వాటిని కూడా రీసాల్వ్ చేస్తామంటూ కూడా అటు ఎంకే మీనా చెప్పిన పరిస్థితి. ఇప్పటివరకు డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 17,976 కంప్లెయింట్లు వచ్చినట్టుగా కూడా రిప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా అటు అధికారులతోనే కాకుండా ఇటు వరుసగా రాజకీయ పార్టీలతో కూడా ఈసీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా అటు టీడీపీ, జనసేన కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు పోటాపోటీగా కంప్లెయింట్స్ ఇచ్చారు. అటు వైసీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తయారు చేస్తుందని, దాదాపు రాష్ట్రంలో 14 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా వాటన్నిటిని తొలగించాలంటూ అటు టీడీపీ పేర్కొంది. అయితే ఎక్కడా దొంగ ఓట్లు లేవు అని జిల్లా అధికారులే తమకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటూ కూడా ఇటు వైసీపీ కౌంటర్‌గా ఇంకో ఫిర్యాదును కూడా దాఖలు చేసింది. దాంతో పాటు ఫ్రీ గుర్తుగా ఉన్న గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దాన్ని జనసేనకు కేటాయించొద్దంటూ కూడా ఈసీ అధికారుల ముందు వైసీపీ ఒక కంప్లెయింట్ ఇచ్చింది. 2 రోజుల క్రితం ఇదే కంప్లెయింట్ల పరంపర ఈసీ అధికారుల ముందు కొనసాగింది. ఇక ఫామ్ 7కి సంబంధించి భారీ స్థాయిలో ఒకే వ్యక్తులు భారీ స్థాయిలో అప్లికేషన్స్ ఇచ్చినట్టుగా కూడా తమకు తెలిసిందంటూ టీడీపీ నేతలు ఈసీకి కంప్లెయింట్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కొందరు అధికారులను కూడా చర్యలు తీసుకునేందుకు ఈ చర్యల్లో భాగంగా కొందరు అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు అటు తమ రిప్రజెంటేషన్‌లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఈఆర్ఓలు, అటు పచ్చూరుకి సంబంధించిన అసిస్టెంట్ ఈఆర్ఓలు, ఒక ఎస్ఐని, ముగ్గురు సీఏలను కూడా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 50 మంది బీఎల్ఓలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చామంటూ కూడా ఇప్పటికే తమ రిప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటామనే దానికి సంబంధించి మరొక రిప్రజెంటేషన్ కూడా ఇస్తామంటూ చెప్పారు. ప్రస్తుతానికైతే వివిధ శాఖల అధికారులతో అటు ఈసీ అధికారులు సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఈ సమావేశాల అనంతరం పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ జరిపిన తర్వాత ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.